నేను లిక్కర్ రాని తిడితే రఘునందన్ రావు చెప్పిండు ప్రజాస్వామ్య బద్దంగా ఈ దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, కవిత కూడా పార్టీ పెట్టుకుంటారు ఏమైతే అని చెప్పినాం. అరే ఇంత డెమోక్రసీని గౌరవించే నన్ను నువ్వు చేసి పడితే ఒక ఆయన ఉన్నాడు కదా, వరుతాడు కదా మీ ఎంపీ అంటుంది. మేము మాట్లాడితే మీకు గౌరవంలాగా వినబడుతుందా? మెదక్ జిల్లా ప్రజల కంఠశోష నీకు గౌరవంలాగా వినబడుతుందా కవిత? మాకు మోసం చేసిన రాదు, మాకు మాయ మాటలు చెప్పుడు రాదు, మాకు నమ్మిన వాళ్ళని వంచడం అందుకంటే తెలియదు. ఇవన్నీ ఏమైనా తెలిస్తే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన వాళ్ళకి తెలుస్తాయి, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన వాళ్ళకి తెలుస్తాయి, నాయనతోటి హెలికాప్టర్లో తిరిగిన వాళ్ళకి తెలుస్తాయి, రోజా ఇంటికి పోయి రొయ్యల పులుసు తిన్న వాళ్ళకి తెలుస్తాయి, సినిమా ఇండస్ట్రీని బెదిరించి పైసలు తీసుకున్న వాళ్ళకి తెలుస్తాయి, సినిమాలు ఆడనీయమని బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళకి తెలుస్తాయి. మాకు ఇవేం తెలియలే, అమాయకులు మీరు. ఏమంటే ప్రజలకు సేవ చేసేది తెలుసు, ఈ దేశం కోసం పనిచేయడం తెలుసు, నమ్మిన సిద్ధాంతం కోసం గీత గీసి నిలబడడం తెలుసు. మీలాగా లాలుచి రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు, ఇట్లాంటి చిల్లర పనులు రఘునందన్ ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయడు. కాబట్టి రఘునందన్ గురించి మాట్లాడే కంటే ముందు 1కి 4 సార్లు అట్లా ఆలోచించి మాట్లాడుకుంటే మంచిదని సోదరి కవిత గారికి సవినయంగా అప్పీల్ చేస్తాను. ఇంకేమైనా మిగిలిపోయినా మా చెల్లె టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిన్న పటాన్చెరువులో సంగారెడ్డిలో ఏది పడితే అది మాట్లాడిపోతే ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులుగా, సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా, ఆడబిడ్డను గౌరవించాలనేటువంటి సదుద్దేశంతో కవిత గారు ఏం మాట్లాడినా మేము మాత్రం మర్యాదగానే మాట్లాడాలని అనుకున్నాం. ఒక ఎంపీని పట్టుకున్నామంటది ఏది పడితే అది ఉరుతాడు కదా రఘునందన్ రావు. అవును చెల్లె, మరి మీ నాయన కూడా వెళ్ళింది కదా ఆంధ్రలో బిర్యానీ పెట్టలేకుంటుంది. అప్పుడు ఆడులోను మీరు ఒర్రిన రోజు, మీ నాయన ఒర్రిన రోజు, మీ అన్న ఒర్రిన రోజు ఆడిపోయింది ముచ్చట. తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఏం ఒరిగినా కరెక్ట్ అనిపించింది, కానీ ఇలా మేము మాట్లాడితే ఒరిగినట్టు కనబడుతుంది కవిత. జహీరాబాద్ ఎంపీ ఎవరో తెలియదు కవితకి, రఘునందన్ రావు జహీరాబాద్ ఎంపీ కాదనేది కూడా తెలియదు కవితకి. జహీరాబాద్ కి బుల్లెట్ ట్రైన్ అనే ముచ్చట ఎవరు మాట్లాడలేదు. మీరే టీఆర్ఎస్ ఊహించుకొని మీరే కథలు పడి మీరే పేపర్లలో వార్తలు చెప్పి 10 ఏళ్ల మీ పరిపాలన తర్వాత ఇవాళ వచ్చి జహీరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ రావు ఎందుకు మాట్లాడతలేడో ఉంటది. జహీరాబాద్ ఉండేది ఎంపీ రఘునందన్ రావు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉంటాడు, సురేష్ షెట్కార్ ఉంటాడు. రాసిచ్చేటోడన్నా కొంచెం అకల్మని ఉండాలి రాసిచ్చేదాన్ని. సంగారెడ్డిలో మాట్లాడేటప్పుడు మెదక్ ఎంపీ గురించి మాట్లాడాలి, జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ గురించి సంగారెడ్డిలో ఎందుకు మాట్లాడు? ఎవరు మీరు చేసిరా? నీమ్స్ మేము చేయకపోతే భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జహీరాబాద్ కి నీమ్స్ తెచ్చింది. 10 ఏళ్లు మీ నాయన అధికారం నుండి మెదక్ జిల్లా, పూర్వ మెదక్ జిల్లా అని చెప్పుకునే మీరు, మీ నాయన ఏం పని చేసిరో చెప్పుర్రి. నువ్వేదో చెప్పినావు కదా సింగూరు కట్ట గురించి. మీ నాయన జోగిపేటలో ఎన్నికల సభల్లో 2014 కంటే ముందు చెప్పిండు, తెలంగాణ తెచ్చుకున్నాక నేను జోగిపేటకు వచ్చి సింగూరు కట్ట మీద కూర్చేసుకొని కూర్చుంటే సింగూరు శుద్ధి ఎట్లా కాదో చూస్తా అన్నాడు. 9.5 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి చేసిండు. నేను కూడా మాట్లాడగలుగుతాను మీ అయ్యాని, కానీ సంస్కారం అడ్డం వస్తుంది. మీ నాయన 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఒక్క రోజన్నా సింగూరు కట్ట మీదకి వచ్చి కూర్చున్నాడా? సింగూరులో కొర్రమైన చేపలు తినేందుకు చంద్రశేఖరరావు టైం దొరకలేదు, కానీ ఆంధ్రాకు పోయి రాయలసీమ రతరాలసీమ ఎత్తా అని రోజా ఇంట్లో పోయి రొయ్యలు తిని చేపలు తిని వచ్చిండ్రు చంద్రశేఖరరావు గారు. బరాబర్ వృత్తం చెల్లె. మీరు ఆయన ఎట్లా వరిండో నేను కూడా గట్లే వరినా జై తెలంగాణ అని. నువ్వు 7 ఏళ్ళు వెనక సిక్కొచ్చినావు మేము జై తెలంగాణ అన్న తర్వాత. ఇవాళ సంగారెడ్డికి వచ్చి జగ్గారెడ్డిని, రఘునందన్ రావుని, దామోదర్ని, ఆ రాజనరసింహ గారిని, హరీష్ రావు గారిని అందరి కలిపి తిడితే ఇలా మేము 4గురం తిడితే కవిత వార్తలాలు ఉండేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఏడుంది మీ టీఆర్ఎస్? ఏడ పోటీ చేస్తావు? ఏడ గెలుస్తుంది మీ టీఆర్ఎస్? అధికారంలోకి వస్తుందట ఈమె. అధికారంలోకి వచ్చి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇస్తుందంట. మాట్లాడితే నోరా మోరా అని అడగాలని ఉంది, కానీ అడగలేకపోతున్నా చెల్లె, ఆడబిడ్డవు కాబట్టి. ఈమె తెల్లాపురం కాడ శాసనం కాడ కట్టేసి కొట్టుమని చెప్తున్నది. నేను అడుగుతున్న కవిత నువ్వు స్పందించి నీకు చేతనైతే. నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నప్పుడు నిన్ను తెల్లాపూర్ తోలుకొచ్చిన.
తెల్లాపూర్లో ఒక శాసనం చూపించిన నీకు, ఇది తెల్లాపురం కాదు తెలంగాణపురం అని పేరు మార్పిస్తా అని సవాల్ చేసిపోయినావు. ఆ ఊరు పేరు తెలంగాణపురం అని శిలల మీద రాసినటువంటి శిలల్ని తీసుకొచ్చి కవితను తీసుకొచ్చి చూపించిన నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు అంతకు ముందు. ఏమైంది మరి మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్లలో తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చడం చేతగాని నువ్వొచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకపోతే తెల్లాపూర్లో తెలంగాణ శాసనాన్ని కట్టేసి కొట్టూరు ఏం చెప్తున్నావు? పేరు మారడానికి ఏం చేయాలి చెల్లె? 10 ఏళ్ళ అధికారులు ఉన్నావు కదా, ఆ రోజు ఎందుకు కళ్ళకి పొరలు వచ్చినాయి? ఎందుకు నాయన సింగూరు గడ్డ మీద పోయి కుర్చీ చేసుకుందామని ఎందుకు మాట్లాడలేదు కవిత అని అడుగుతున్నా. ఎందుకు తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చలేదు కవిత అని అడుగుతున్నా. నీకు జైరాబాద్ ఎంపీ ఎవడో తెలియదు, మెదక్ ఎంపీ ఎవడో తెలియదు. రఘునందన్ రావు టీఆర్ఎస్ వాళ్ళతోటి హరీష్ రావు తోటి కుమ్ముక్కడు. ఉదయాల మాట్లాడుతురా, బాడీలు మాట్లాడుతురా, రాత్రి మాట్లాడుతురా, ఓసి నుండి మాట్లాడుతురా, ఓసి లేక మాట్లాడుతురా. హరీష్ రావు అనేటువంటి గీత గీసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద అప్పుడు పోటీ చేస్తే దుబ్బాకలో గీత గీసి కొట్లాడి హరీష్ రావు అనేటోని మీరంతా అపజయం ఎరగడు 6 అడుగుల బుల్లెట్ అని చెప్పినోని దుబ్బాకలో గీత గీసి కొట్లాడి ఓడగొట్టినాడు. తెలంగాణ రాష్ట్రంలో ఎవడని ఉన్నాడంటే అది రఘునందన్ రావే. నీకు మీ బావకు పడకపోతే మీరిద్దరు ఏమైనా చేసుకోండి. బావ మరదల్లో ముచ్చట్లు ఏమైనా ఉంటే మీరిద్దరు పెట్టుకోండి. మధ్యలో నన్ను ఎందుకు లాగుతున్నావు మీ బావ పంచాయతీలకి? సింగూరు చక్క కాకపోతే మీ బావని తిట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నందుకు మీ నాయనని తిట్టు. 9.5 ఏళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చిన ముఖ్యమంత్రి హోదాలో చెప్పురి. 5 కోట్లు పెట్టి బస్సు కొన్నాడు మీ నాయన, ప్రభుత్వ సొమ్ము పెట్టి. ఎన్నడైనా బస్సు వేసుకొని వచ్చి నా మెదక్ జిల్లా ఎట్లుంది ఒక్కరోజు వచ్చి చూసిండా చెప్పుండ్రి. ఇవేం చెప్పడం చేత కాదు కానీ అందరినీ కలిపి తిడితే వీళ్ళందరూ నోరున్నోళ్ళు మళ్ళీ పొద్దుగలేసిన తిడితే 4 రోజులు నా పేరు పేపర్లలో కనబడుతుందని అనుకుంటుంది చెల్లె. ఏముందని తిట్టాలి చెల్లె? నేను ఓ ఎమ్మెల్యేవా, ఓ ఎంపీవా, ఓ మంత్రివా? ఏమున్నావని తిట్టాలి ఇవాళ? నేను ఏం చేసినావని తిట్టాలి నిన్ను? 10 ఏళ్ళు మీ నాయన అధికారాలు ఉంటే ఎన్నడైనా సిద్ధపడకకు వచ్చినవా? ఎన్నడైనా సిద్దిపేటకు వచ్చినవా? మీ నాయన చదివిన దుబ్బాకకు వచ్చినవా? ఏం చేసినావు ఈ మెదక్ జిల్లాకి? నువ్వు ముఖ్యమంత్రి బిడ్డగా మెదక్ జిల్లా రాజకీయాలలో గాని మెదక్ జిల్లా అభివృద్ధిలో గాని నీ పాత్ర ఏందో చెప్పు, నేను మాట్లాడతా. ఎవరితో కలిసి చేస్తున్నారు రాజకీయం? ములాఖత్ రాజకీయాలు నీకు ఎరక, కలిసి పనిచేసే రాజకీయం నీకు ఎరక. నా నోట్లో నాలుగేటి రఘునందన్ అన్నింటి మీద వరుతాడు కదా, నీ మీద కూడా వరుతాయి చెల్లె. రోజా ఇంటికి పోయి రొయ్యల కూర తిందామని బరాబరి చెప్తా. మమతా బెనర్జీ దగ్గరికి పోయి పైసలు ఇచ్చినని చెప్తా. మీ నాయన ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్లో పోతే పక్కన నువ్వు ఉన్నావని చెప్తా. ములాఖత్ రాజకీయం రఘునందన్ రావు ఎన్నడూ చేయలేదు, ఎవరితోటి ములాఖత్ కాలేదు. రఘునందన్ రావు మైపాల్ రెడ్డితో కలిసి రాజకీయం చేస్తాడు, నువ్వెవరితో కలిసి చేస్తావు చెల్లె? నీ రాజకీయం ఏంది? నువ్వెవరెవరితో కలిసి చేస్తున్నావు రాజకీయం? నీ టీఆర్ఎస్ పార్టీ ఎవరితో పొత్తులో పెట్టుకొని నడిపిస్తున్నావు? నీ పైసలు ఎక్కడి? నీ పంచాయతీ ఎక్కడిది? జై తెలంగాణ వచ్చి లేకపోతే తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు నువ్వు ఎట్లుంటివి? ఇవాళ ఎట్లున్నావు చెల్లె? ఒకటని 4 పడితే మంచిగా ఉండదు. ఒకటి చెయ్యి రఘునందన్ దిక్కు ఒక ఏళ్ళు చూపిస్తే బరాబరి 4 ఏళ్ళు రిప్లై ఇస్తాయి రఘునందన్ వైపు నుంచి. ఒరుడైంది భాష మర్యాద ఉంటే మేము కూడా మర్యాద ఉంటాం చెల్లె. ఒక ఎంపీ రఘునందన్ ఉన్నాడు కదా, ఒరుతాడు కదా, దేని మీద పడితే దాని మీద బరాబర్ ఒరుతాం. మేము తెలంగాణలో ఒరే తెలంగాణ తెచ్చినాం. మేము ఎవరితో లాలూచి పడి తెలంగాణ తేలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా లాలూచి పడకుండానే రాజకీయం చేస్తున్నాం. లాలూచి అనే పదానికి ఏమైనా అర్థం ఉంటే అది మీరు చేసిరు, మీ కుటుంబం చేసింది తప్ప ఇంకొకటి ఎవరు రాజకీయాలలో లాలూచి పడలేదు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు మెదక్ జిల్లాకి చంద్రశేఖరరావు గారు లేదా కేటీఆర్ గారు లేదా నువ్వు లేదా మీ బావ హరీష్ ఏం చేసిందో చెప్పు, చర్చ పెడతా. నేను ఏం చేసిండు మా దుబ్బాకకు చెప్పు. ఒక్క మండల కేంద్రంలో కనీసం డివైడర్ రోడ్ ఇవ్వలే 10 ఏళ్లలో మీరు. రాయపూర్లో పోలీస్ స్టేషన్ కిరాయి బంగ్లాలో ఫస్ట్ ఫ్లోర్ లో 2 రూమ్లలో ఉంటది. మీరు ఆయన ప్రాతినిధ్యం వహించే గజ్వేల్కి 10 కిలోమీటర్ల దూరం ఉంటది రాయపూర్.
10 సార్లు అడిగిన పోలీస్ స్టేషన్ కి జాగించి బంగ్లాకు పైసలు ఇవ్వని మధుకూకులో మీ ఫామ్ హౌస్ కోసం పోలీస్ స్టేషన్ కట్టిండు మీ నాయన. రాయపూర్లో పోలీస్ స్టేషన్ అవసరం ఉంటే కట్టలేదు. సింగూరు శుద్ధి చేయలే, కేసీఆర్ చేయలేదు. సింగూరు జనాలు మెదక్ జిల్లాకి చేయలే, కేసీఆర్ చేయలేదు 10 ఏళ్ళు. నువ్వు ఉన్నావా ఇలా 5 ఏళ్ళు నిజామాబాద్ ఎంపీగా. మధ్యలో నువ్వు వచ్చి ఎమ్మెల్సీ అయినావు మీ నాయన పేరు చెప్పుకొని. మీరు వచ్చి రఘునందన్ గురించి మాట్లాడేది. అయినా నీతోటో మీ బావతోటో ములాఖత్ రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకేముంది? గీత గీసి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి వచ్చిన మీ బావతో కొట్లాడి, గీత గీసి మీ నాయనతోటి మీ అన్నతోటి మీ బావతోటి కొట్లాడి మెదక్ ఎంపీ గెలిచి వచ్చిన మీరు పెట్టిన వెంకట్రామరెడ్డి అనేటువంటి కలెక్టర్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెదక్ ఎంపీలో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే లెక్క పెట్టి గీత గీసి కొట్లాడి గెలిచిన కవిత ఎవరితో ములాఖత గెలవలేదు. ఆఖరికి నీ వెంకటరామరెడ్డి నివాసం ఉండే రాజపుష్ప కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో కూడా రఘునందన్ రావుకే కోట్లు వచ్చినాయి. నేను ములాఖత్ ఎవరితో కాలేదని నీకు అర్థం కావాలి కవిత. పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో 1,07,000 ఓట్లు వచ్చినాయి రఘునందన్ రావుకి. కాంగ్రెస్ అభ్యర్థి పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటాడు, టీఆర్ఎస్ అభ్యర్థి పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటాడు. రఘునందన్ గీత గీసి కొట్లాడి చెల్లె ఎవరితో ములాఖత్ కాలేదు. జగ్గారెడ్డి తోటి హరీష్ రావు తోటి ములాఖత్ కావాల్సిన అవసరం రఘునందన్ అనేటోడికి లేదు. నా మాట తీరే గిట్లుంటది, నా నోరే గిట్లుంటది. ఇంకొకసారి నువ్వు జిల్లాకు వచ్చి నా గురించి మాట్లాడితే సమాధానం చెల్లెని మంచిగా చెప్తా. ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు చెప్తా కవిత. నువ్వు కావాలనేది రఘునందన్ నోట్లో నోరు పెట్టి రఘునందన్ నన్ను తిడితే 2 రోజులు టీవీలలో కనబడవచ్చు, 2 రోజులలో పేపర్లలో కనబడవచ్చు అనుకున్నావు. నేను మాట్లాడొద్దు అనుకున్నా, సంస్కారం అడ్డం వచ్చింది. కానీ మాట్లాడడం వదిలేస్తే నువ్వు ఇట్లా రోజు ఏది పడితే అది మాట్లాడతావు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు నీ నోరు ముగించాల్సిన అవసరం ఉందని చెప్పి నీకు సమాధానం చెప్పడానికి ఈరోజు నేను సంగారెడ్డికి వచ్చి మాట్లాడుతా ఉన్నా. ఎందుకు పోటీ చేయలేదు సంగారెడ్డిలో కౌన్సిలర్లు? రేపు పోటీ చేస్తావా జిహెచ్ఎంసీ కౌన్సిలర్లు? ఎన్నిక వెళ్తావు చెప్పు? తెలంగాణలో అధికారంలోకి వస్తావు కదా. రేపు జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లు అయినాయి కదా. ఎన్ని పోటీ చేస్తావు చెల్లె? మొత్తం చేస్తావా? ఇంకా 6 నెలలు టైం ఉంది నాకు తెలిసిన లెక్కల కాడికి. మొత్తం పోటీ చేస్తావా? ఒక మేయర్కి వెళ్తావా? ఆళ్ళు లేదు, చూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అప్పుడే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంట. ఉచిత విద్యా వైద్యం ఇవ్వకపోతే ఈమెను కట్టేసి కొట్టాలంట. మీ నాయన కూడా ఇట్లా చెప్తుండే. తెలంగాణ వచ్చినాక నేను కాపలా కుక్క లేకుండా, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే, తెలంగాణ వస్తే నేను నా ముసలి ఇద్దరం ఇంట్లుంటాం, తెలంగాణ అంతా మీదే పెట్టా అన్నాడు. ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి 5 ఏళ్ళు. ఆ రోజు ఎంపీ ఉండి నోరు మెదపకుండా కూర్చున్నది ఎవరు? నువ్వు కాదా కవిత? కొరకపోతే ఏం చేయమంటావు కవిత? అద్దాల మెడల ఏసీలలో కూర్చొని ఎవరి మాటలు వినకపోతే బరాబర్ అడుగుతాం చెల్లె. నీకు ఇనొచ్చేదా కొడుతాం. మళ్ళీ ఒకసారి జిల్లాకు వచ్చామన్న ఒరుడు గిరుడు అనేవనుకో చెల్లె, బంజారా హిల్స్ దాకా వచ్చి ఇంటి గేటు కాడ మైకి పెట్టి వెళ్ళిపోతా. మిగతా వాళ్ళ సంగతి వదిలే కానీ రఘునందన్ తోటి కొట్లాడవద్దు చెల్లె. చెల్లె అని పిలుస్తున్నా చెల్లెలాగా ఉండు, గౌరవం కాపాడుకో. యాడికి రమ్మంటే ఆడుకోతా. నీ నిజామాబాద్కి రమ్మంటే కూడా వస్తా చర్చించేందుకు. నీ 5 ఏళ్ళ నిజామాబాద్ ఎంపీ టెన్యూర్ అయిందో చూద్దాం, 2 ఏళ్ళ రఘునందన్ రావు ఎంపీ టెన్యూర్ అయిందో చూద్దాం. రమ్మంటే వస్తే చెల్లె. ఏం చేసిరు? మీ కుటుంబం బంగారు తెలంగాణ అయింది. మీ ఆస్తులు పంచుకునేందుకు నీ అన్నతోటి కొట్లాడుంటే కొట్లాడుకో, మమ్మల్ని ఎందుకు తిడతావు? నీ బావతోటి కొట్లాడుంటే నీ బావ నువ్వు ఇద్దరు కొట్లాడుకోర్రి. మధ్యలో మా పేరు ఎందుకు లాగుతావు పంచాయతీలోకి? దుబ్బాకలో గీత వీసి కొట్లాడి గెలవలే రఘునందన్ రావు అనేటోడు హరీష్ రావు మీద. ఆ రోజు నువ్వు నాకు సపోర్ట్ చేసినావా? మీ అన్న సపోర్ట్ చేసిండా? మీ నాయన సపోర్ట్ చేసిండా? భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదిరించేది ఎవడని ఉంటే మేమే అని చెప్పి గీత గీసుకోవట్లేన్నాం దుబ్బాకల. ఇంకొకసారి ములాఖత్ రాజకీయాలు, ఈ జిల్లా అభివృద్ధి చెందుతలేదు, ఒకవేళ మెదక్ జిల్లా అభివృద్ధి చెందలేదు అనేటువంటి ఆరోపణ కవిత చేస్తే దానికి మొదటి ముద్ద ఎవడంటే ఈ జిల్లా లోపల చంద్రశేఖరరావు అవుతాడు. ఎందుకంటే 1985 నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో శాసనసభ్యునిగా కంటిన్యూస్ గా ఉన్నాడు. 2001 దాకా ఎవరంటే అది చంద్రశేఖరరావు మాత్రమే. 2001లో మీ నాయన డిప్యూటీ స్పీకర్ కి ఎమ్మెల్యేకి